మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా. సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మందో 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆలపై సడన్ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపై మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపల వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి సమాధే పరిస్థితి వస్తుంది కదా. అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలై పెట్టలేదంటే అంటే నీవు వచ్చినవని మొదలు పెడతారా? అంత ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్స్, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్సు, ఎస్డిఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేశారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపల పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సల్టేట్ అయినట్టు నెరికిన తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళు రాకముందుకే ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుగా 1 డే బిఫోరే అప్పటికే అది మొదలుపెట్టేసి ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ ఆ నమ్మటువంటి బురద కూడా ఆ లోకో ట్రైన్లో భోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఎందుకు చేయరు? చేసే బాధ్యత కదా. పోనీ నేను అడుగుతా ఉన్నా, మరి నేను చెప్పిన కదా స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా. ఫస్ట్ డేనే చెప్పిన కదా, కేవలం 50 మీటర్లు మాత్రమే అది అగుపడలేదు, టోటల్గా స్లర్రీ ఉంది, అసలు లోపలికి పోయే పరిస్థితి అని చెప్పాను. మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు, మమ్మల్ని అడ్డుకుందరని కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది, అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాస్తవం ఉంటే కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాళ్ళ మాటలో ఏమాత్రం కూడా పసలేదు. పోనీ మీరేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రావడానికి పర్మిషన్ ఇచ్చి మీరు 100 మంది 100 వాహనాలు 200 వాహనాలు వచ్చి చేస్తే అక్కడ చర్యలకు ఇబ్బంది కాదా? అలో చేస్తే పరామర్శించడానికి వచ్చింది, పరామర్శించవచ్చు, చూడవచ్చు. మరి గతంలో ఇటువంటివి ఎన్ని జరిగినాయి? గతంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు 1 కాదు 2 కాదు. గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 6 మంది చనిపోయారు, 6 మంది 7 మంది. వచ్చిందా? కేసీఆర్ వచ్చిండా? హరీష్ వచ్చిండా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నమాటారు. కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? ఎవరిని వచ్చిందా? అట్లాగే 1 కాదు సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిందా కేసీఆర్? పోయిందా? అట్లాగే 1 కాదు 2 కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిండా? అప్పుడు హరీష్ రావు పోయిండా? మీరు చెప్పాలి. అంటే